రఘువంశంలోని ద్వితీయ సర్గ 64. 64వ శ్లోకం. 64. తతః సమానీయ సమానితార్థీ హస్తాస్ హస్తౌ తౌ హస్తౌ స్వహస్తార్జిత వీరశబ్ద హస్తౌ స్వస్తార్జిత వీరశబ్ద వంశస్య హస్తార్ కర్తారమనంత కీర్తిం సుదక్షిణాయాం తనయం యయాచే. తతః సమానీయ సమానితార్థీ హస్తౌ స్వహస్తార్జిత వీరశబ్దః వంశస్య కర్తారమనంత కీర్తిం సుదక్షిణాయాం తనయం యయాచే. అరుణ గారు చదువుతారా? నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు చదువుతారా? తతత్సమానీయ సమానితార్థీ హస్తౌ స్వహస్తార్జితవీరశబ్దః వంశస్య కర్తారమనంతకీర్తిం సుదక్షిణాయాం తనయం యయాచే. తతత్సమానీయ నమానితార్థీ సమాన సారీ. సమాని తతత్సమానీయ సమానితార్థీ హస్తౌ స్వహస్తార్జితవీరశబ్దః వంశస్య కర్తారమనంతకీర్తిం సుదక్షిణాయాం తనయం యయాచే. దీంట్లో రజయ్ గారు చదవండి. తతః సమానీయ సమానితార్థీ హస్తౌ స్వహస్తార్పిత వీరశబ్దః వంశస్య కర్తారమనంత కీర్తిం సుదక్షిణాయాం తనయం యయాచే. తతః సమానీయ సమానితార్థీ హస్తౌ స్వహస్తార్పిత వీరశబ్దః వంశస్య కర్తారమనంత కీర్తిం సుదక్షిణాయాం తనయం యయాచే. ఉదయ్ భాగం చేస్తారా? ఏమంటారా? సహ తతః సమానీయ సహ మానితార్థి హస్తౌ స్వహస్తార్జిత వీరశబ్దః వంశస్య కర్తారం వంశస్య అనంతకీర్తిం వంశస్య వేరే సుదక్షిణాయాం తనయం యయాచే. రెండవ గారు చదవండి శ్లోకం. నన్నేనా సార్? ఓకే. తతః సమానీయ సమానితార్థీ హస్తౌ స్వహస్తార్జిత వీరశబ్దః వంశస్య కర్తారమనంత కీర్తిం సుదక్షిణాయాం తనయం యయాచే. తతః సమానీయ సమానితార్థీ హస్తౌ స్వహస్తార్జిత వీరశబ్దః వంశస్య కర్తారమనంత కీర్తిం సుదక్షిణాయాం తనయం యయాచే. ఆకొండి వారు చెప్పండి. ఉదయ్ విభక్తులు. తతస్సమానీయ సమానితార్థీ హస్తౌ స్వహస్తార్జిత వీరశబ్దః వంశస్య కర్తారమనంతకీర్తిం సుదక్షిణాయాం తనయం యయాచే. తతస్సమానీయ సమానితార్థీ హస్తౌ స్వహస్తార్జిత వీరశబ్దః వంశస్య కర్తారమనంతకీర్తిం సుదక్షిణాయాం తనయం యయాచే. తతః అవ్యయం సమానీయం లబంతం అవ్యయం సహ సహ తౌతే తచ్చబ్ద దకారాంత పుల్లింగ ప్రథమైకవచనాంతః మానిత మానితార్థి మానితార్థి మానితార్థినౌ మానితార్థినః మానితార్థిన్ శబ్దः నకారాంత పుల్లింగం ప్రథమైకవచనాంతః వంశస్య వంశస్య వంశయోః వంశానాం. హస్తౌ రెండో భాగం. ఏది గురుగారు? హస్తౌ తౌ రెండో భాగం చెప్పరా? హస్తౌ హస్తవ రాయలేదు.
హస్తౌ స్వహస్త అర్చిత వీర శుద్ధ ఆ, హస్తవు రాసుకోలేదు గురుగారు. హస్తౌ హస్త హస్తవు హస్త హస్తే కదా. హస్త హస్తవు హస్త 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 దేవుని హస్తో హస్తాః హస్తవు హస్త హస్త రామచంద్ర ఉదాహరణ ద్వితీయోచనం స్వహస్తార్జిత వీర శబ్ద 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 వంశస్య శబ్ద 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 వంశస్య శబ్దౌ శబ్దాః వంశస్య వంశయోः వంశానాం నకారాంత వంశశబ్దः అకారాంత పుల్లింగ షష్ఠైకవచనాन्तः కర్తారం కర్తారం కర్తారौ కర్తాన్ కర్తూన్ కర్తॄన్ 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 కర్తృశబ్దः ऋकारान्त पुल्लिङ्गः द्वितीयैकवचनान्तः अनन्तकीर्तिं कीर्तिं कीर्ति कीर्तिन् अनन्तकीर्तिशब्दः इकारान्त पुल्लिङ्गः द्वितीयैकवचनान्तः सुदक्षिणायां सुदक्षिणायां सुदक्षिणायोः सुदक्षिणासु सुदक्षिणशब्दः सुदक्षिणाशब्दः आकारान्त स्त्रीलिङ्गं सप्तमी एकवचनान्तः तनयं तनया तनयौ तनया तनयं तनयौ तनयं तनयौ तनयौ तनयान् तनय तनयशब्दः अकारान्त पुल्लिङ्गः द्वितीयैकवचनान्तः ययाचे क्रियापदं ययाचे ययाचाते ययाचतौ यया और याचु ययाचिरे याचायां धातुः ययाचिरे ययाचिरे ययाचे ययाचाते ययाचिरे याचृ याचायां धातुः भूतेलिट् आत्मनेपदी प्रथमपुरुषैकवचनात् దీంట్లో క్రియాపదాలు ययाचे యాచ. ఇంకోటి సమానీయ కూడా ఉంది. సమానీయ సమానీయ అనీయ అంటే తెచ్చి, సమానీయ అంటే ముడిచి అనే అర్థంలో కూడా వస్తుంది. చేతులు జోడించి అనే అర్థం, జోడించి. యాచే అనేది యాచరు, యాచరు యాంఛాయ. యాచ అంటే యాచన అంటే అడగడం, ప్రార్థన, యాచించడం. యాచించుట అనేటువంటి భూతకాలార్థమున లిటిలకారం ప్రథమ పురుష ఏకవచనం. అంటే భూతకాలంలో అంటే యాచించెను, లేదటానే ప్రథమ పురుషంగా యాచించెను అనేటువంటి అర్థం భూతకాలార్థంలో. అది పరస్మయ మనం ఏమిటి పరోక్షం, లిటిలకారం. అందుకని లిట్టి కనుక రెండు సార్లు యకారం వచ్చింది. యాచే అంటారు. యయాచే అంటే అడిగాను. ఎవరు అడిగాను? కహా యయాచే, కహా సహ. ఈ సహ అంటే అర్థం ఏంటి? ఆ రాజు, అతడు అంటే అతడు రాజు. అతడు ఎట్లాంటి వాడు? అనంతకీర్త్యం ద్వితీయ కదా, కదా. కేవలం ప్రధాన భక్తి పదాన్ని మాత్రమే తీసుకుంటే స్వస్థార్జిత వీర శబ్ద ఒకటి ఉంది. ఇంకొకటి అనంతకీర్త్యం మానితార్థి. మానితార్థి మానిత అర్థి ఎస్య సహ అంటే మానితుడు, మానితమైనటువంటి అంటే అభిమానించేటువంటి అర్థి యాచకులు కలవాడు. ఎవరికి ఎదగలడు అంటే ఇతని అర్థులు ఇతన్ని యాచించేవారు. గౌరవనీయమైన యాచకులు, ఏదో ఎవరో చూసేవాడు కాదు. చాలా శుభప్రదమైనటువంటి అంటే గొప్పనైనటువంటి అంటే కవులు లాంటి వాళ్ళు, ఏదైనా అట్లా గొప్ప గొప్ప వాళ్ళ చేత యాచించబడినటువంటి యాచకుడు కలిగినటువంటి అర్థి కలిగినటువంటి వాడు. ప్లస్ స్వహస్తార్జిత వీర శబ్ద. ఇంకోటి ఎట్లాంటిది? స్వహస్త ఆర్జితం, తన చేత, తన చేతుల చేత, తన భుజబలం చేత ఆర్జిత సంపాదించబడిన. ఈ ఆర్జిత అనేటువంటి తప్రత్యయం ఉంది కనుకనే వెనకది చేత అని అర్థం. స్వహస్తార్జ అంటే తన హస్తముల చేత, అంటే భుజబలం చేత ఆర్జించబడ్డటువంటిది ఏమిటి? ఆర్జించబడిన తర్వాత వస్తుంది వీర శబ్దం. వీర అనే వీరుడు అనేటువంటి శబ్దము అనే ఊరికే ఏదో సభలో సన్మానం చేసి ఇచ్చింది కాదు.
ఆయన స్వయంగా తన ప్రతాపం చూపించి మరీ శత్రువులను సాధించడం చేత వీరుడు అనేటువంటిది సాధించబడ్డ శబ్దమే కనుక, అంటే ఏదో అభిమానంతో అందరు గౌరవించి ఇవ్వడం కాదు, సొంతంగా సంపాదించుకున్నటువంటి వీర శబ్దం గలవాడు. అటువంటి ఆయన ఏం చేశాడు? ఏ ఆచే అడిగాడు. కమానీయ ఆ, ఏ ఆచ అంటే అడిగాడు. ఏం అడిగాడు? ఎవరిని ఏమని దీనిని అడిగాడు? కర్మపదం దీనిని లేదా ఎవడిని? దేనిని అన్నప్పుడు తనయం. తనయం. తనయం అంటే కుమారుణ్ణి అడిగాడు, పుత్రుడిని అడిగాడు. పుత్రుడు కావాలని అడిగాడు అనమాట. ఆ పుత్రుడు ఎట్లాంటి వాడు కావాలి? అనంత కీర్తి అనంత కీర్తి అనంత అనంత కీర్తి. కీర్తి గలవాడు. అనంతమైనటువంటి కీర్తి గలవాడు కావాలి. ఇంకొకటి ఏమిటి? కర్తారం. తారం వంశస్య కర్తారం. దీనికి వంశస్య కర్తారం, వంశానికి కర్త అయినటువంటి వాడు కావాలి. అంటే ఆయన పేరుతో వంశం నిలబడాలి. అటువంటి వంశానికి కర్త అయినటువంటి వాడును, అనంతమైన కీర్తివంతుడు అయినటువంటి వాడును అయిన తనయం ఎక్కడ అంటే సుదక్షిణాయ, తన భార్య అందు. ఏదో ఒక హఠాత్తుగా తీసుకొచ్చి చేతులు తొడగానే చేతుల మీద వేయడం కాదు. ఊరికే మంచిదనగానే ఒక కొండ దాని మీద పండిస్తారు. కుమారుడు వచ్చి కుమారుడు చేత పెట్టడం కాదు. తన భార్య ఎందు ఔరసపుత్రుడు కావాలి అనే విధంగా ఇంతవరకైనా తన భార్య ఎందే కలిగేటువంటి పుత్రుని యయాచే కోరాడు. ఏం చేసి? సమానీయ, కమానీయ ముడుచుకొని, హస్తములను ముడుచుకొని అంటే ప్రార్థన. అతడు సహా మానితార్థి అటానే స్వస్థార్జిత వీర శబ్ద సహా దిలీప హస్తౌ సమానీయ వంశస్య కర్తారం అనంతకీర్తిం తనయం సుదక్షిణాయాం యయాచే. క్రమంలో అనుయుధం ఎప్పుడు అంటే తత అనేటువంటిది. తత అంటే మనం వెనక కథలో దాని తర్వాత అంటే వెనక ఏదైతే జరిగిందో ఆ కథకు అనంతరం ఈ విధంగా చేశాడు అనేటువంటిది శ్లోకం. దీంట్లో విశేషణ ఏమిటి? మానితార్థి అనేటువంటిది ఒకటి, స్వస్థార్జిత వీర శబ్ద అనేది రెండోది. దీంట్లో అంటే ఒకటి యయాచే అనే దాన్ని కరెక్ట్గా, ఎందుకంటే యాచించడానికి ఎవడిస్తే వాడు అడుగుతుంటాడు. బిచ్చగాడు కూడా అడుక్కుంటాడు, బలహీనుడు అడుక్కుంటాడు. అంటే బలహీనుడు బలవంతం చూసి అయ్యో నా తప్ప క్షమించడం వేరుకుంటే ఏదో అట్లాడు. అట్లా కాదు. ఈయన వీరశబ్దం మహాపరాక్రమవంతుడైన వాడు అడుగుతున్నాడు ఒకటి. రెండోది ఆయనే అందరికి ఇచ్చేవాడు. మానితార్థి అంటే అనేక మంది ఈ అర్థించే యాచకులు గలవాడు. అంటే తాను అనేక మంది మాన్యతలకు గౌరవించేటువంటి వ్యక్తులను గౌరవించి ఇచ్చేటువంటి వాడు, దానం చేసేటువంటి వాడు. అంటే గొప్ప దాత అయినా కానీ ఇప్పుడు ప్రస్తుతం తన చేత లేనటువంటిది కనుక దీన్ని ఆయన ఏ విధంగా అడిగాడు అని ఒకటి. ఏమడిగాడు? పుత్రుని అడిగాడు. కుమారుని ఎవడో ఒక కొడుకు పుడితే సరిపోతుంది కదా అంటే ఆ కొడుకు మంచివాడు కావాలి. ఇప్పటికే భగవంతుని కోరేది ఏంటంటే భార్య అయినా పుత్రులైనా మంచి సద్గుణ సంపన్నులైన వాళ్ళు కావాలని కోరుకోవాలి. పెళ్లి అవుతుంది, ఎట్లా భార్య ఎవరితో దొరుకుతుంది. ఆ దొరికిన భార్య మహా భయంకరమైన రాక్షసి అయితే జీవితాంతం అంతా ఇబ్బంది పడుతుంటాడు. అట్లా అదేవిధంగా కొడుకులు కూడా మంచి పుత్రుడు కాకపోతే వాడి వల్ల కూడా వీడు క్షోభపడుతుంటాడు. కనుక అట్లా కాదు, మంచి కుమారుడు అనేటువంటి అనంత కీర్తి, మంచి కీర్తి సంపన్నుడే ఉండాలి. కీర్తి సంపన్నుడు అంటే రాజులకు ప్రధానమైన కీర్తియే ప్రధానం. రాజులు ఎంత ఆర్జించే అందుకొరకే వీళ్ళకు ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ నాయకులు కూడా పేపర్ల మీద ఆధారపడతారు, మీడియా మీద ఆధారపడతారు. అని వాడు కీర్తించాలి, లేకపోతే వాడు ఏం చేసినా వీడు కీర్తించకపోతే వాడు ఏం చేసి లోకం తెలియదు. ప్రపంచానికి లేకపోతే ఏం లాభం లేదు. ప్రపంచానికి తమ చేసేటువంటి కీర్తిని అట్లానే ఆ కీర్తి ఇంకోటైనా నన్ను వాడు ప్రస్తావించడం లేదా స్తుతించడం ద్వారా కీర్తిని స్తుతించడం ద్వారా ఏమవుతుంది అంటే దానివల్ల ఇంకా ప్రోత్సాహం అవుతుంది. మంచి పనులు చేయడానికి అది ఒక మార్గం అనమాట. అంటే నువ్వు ఫలానా గొప్పవాడి అంటే ఇంకా కూడా చెయ్యాలి అనేటువంటి ఒక వాళ్ళ మీద బాధ్యత వేసినట్టు. అందుకని అటువంటి కీర్తి, అనంతమైన కీర్తి అంటే మంచి పనులు చేసేవాడు అనమాట. కీర్తి ఊరికే రాదు, అంటే సద్గుణ సంపద సత్ప్రవర్తకుడే ఉండాలని అర్థం. కీర్తి అంటే అర్థం ఏంటంటే సత్ప్రవర్తకుడు అని. దాంట్లో ఏదో ఒక
కథలో వస్తుంది. ఒకడికి ఉరిశిక్ష వేస్తే అడిగాడు వాడు, నీకు చివరి కోరిక ఏమిటి అంటే, నాకు నా మనవడు మునిమనుమడికి నేను బంగారు చెంచాతో పాలు పోసి ఇచ్చే అవకాశం ఇవ్వన్నాడు. అంటే వాడికి అప్పుడు పెళ్లి కాలేదు. వాడు పెళ్లి కావాలి, కొడుకు కావాలి. ఆ కొడుకు వచ్చిన తర్వాత ఆ కొడుకులకు వాడు మనోడు ఉండాలి. వాడు బంగారపు చేయాలంటే గొప్పదైనటువంటి అంటే ఇన్ని గొర్రెలు ఉన్నట్టు అంత కీర్తి కోరిక. కీర్తి ఒక పదం, కీర్తి అనేది ఒక పదం వెనక్కి ఎందుకు వస్తుంది అంటే వాడు అది మంచి బలపరాక్రమశాలి అయితే కీర్తి వస్తుంది. దాత అయితే దాత కావాలంటే సంపాద కావాలి, అట్లానే బలపరాక్రమం కావాలంటే అట్లా రాజ్యాన్ని ఆర్జించగలిగేటువంటి వాడు. ఇవన్నీ కీర్తి అనే ఒక పదానికి వెనక బ్యాక్గ్రౌండ్. అటువంటి కీర్తి అయినటువంటి వాడు. ఇంకొకటి ఏమిటి, వంశస్య కర్తారం, మంచి వంశాన్ని కీర్తి తెచ్చేటువంటి వాడే ఉండాలి. వాడు వంశకర్త. ఈ శ్లోకాధారంగానే మనకు రఘువంశం, ఈయన కొడుకే రఘుమహారాజు. ఈ గరుకు రఘువంశ పేరు దిలీప వంశం అని లేదు, రాముడి వంశం అని లేదు. రాముడికి కూడా రాముడి వంశం పేరు కూడా లేనటువంటి గొప్పదైన కీర్తి రఘువంశం వచ్చింది. రాముడి కూడా రాఘవుడు అన్నారు. ఈ రాఘవ పదం రాముడికే కాదు తరతరాలు అన్నది కూడా వచ్చింది. రాముడి పేరుతోనే ఆ వంశంలో ఉన్న వాళ్ళ పేరు పిలవడం లేదు, కానీ రాఘవుని పేరుతో పిలువబడ్డారు. అంత గొప్ప కీర్తివంతుడైనటువంటి కుమారుణ్ణి కావాలని ఆమెను కోరుతున్నాడు. కనుకనే ఈ శ్లోకాధారంగానే వంశస్యకర్త అనే ఆధారంగానే ఆమె తన కుమారుడిచ్చిందని ముందు ముఖ్యం గౌరవించారు. అటువంటి యొక్క కీర్తి సంపన్నుడైనటువంటి కుమారుణ్ణి ఆయన యాచించాడు అనేటువంటి శ్లోకంలోని భావం అది. చెప్పండి దనకొండ వారు. అయ్యా నమస్కారం. ఇక్కడ దిలీప మహారాజు ఆ ధేనువుని యాచించాడు. పుత్రుడు కలగాలి అనే వరం ఆమె నుంచి కోరుకున్నాడు. ఈ కోరుకున్నప్పుడు నమస్కారం చేశాడు. ఇది చాలా సింపుల్గానే చెప్పేయచ్చు. సాధారణంగా ఎవరన్నా రాస్తే ఇది మామూలుగా చెప్తాను. అయితే అక్కడ హస్తాలు జోడించాడు అని చెప్పేటప్పుడు కూడా ఒక మంచి విశేషణం, స్వహస్సార్జిత వీర శబ్ద. ఏ చేతులైతే వీరుడు అనే శబ్దాన్ని బిరుదుని పొందటానికి ఉపయోగపడినాయో అంత గొప్ప చేతుల్ని నమస్కరించాడు నిరహంకారంగా. అనేక మందికి దానాలు ఇచ్చిన చేతుల్ని. ఇలా కొన్ని మన తెలుగులో కూడా ఉదాహరణలు ఉంటాయి. తెలుగు కవిత్వంలో కూడా ఏదో ఒక అవయవాన్ని అద్భుతమైనదిగా వర్ణించడం. జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తనత్సు లతాంతాయుధ కన్న తండ్రి శిరము అంటాడు. ఆ శిరాన్ని సత్యభామ తన్నింది అని చెప్పడానికి ఇంత గొప్ప శిరస్సు అని చెప్తాడు. అన్నమయ పదాలలో బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే ఈ పాదము అని ఇలా చెప్పటం ఒక అద్భుతమైన విశేషణాలను ఉపయోగించడంలో ఒక అద్భుతమైన ప్రయోగం. ఇది ఈ శ్లోకంలో ఉన్న అందం. నాకు ఒక సందేహం సార్. అందరికీ నమస్తే సార్. నమస్తే. ఇది మనకు రఘువంశం అని మీ దిలీప మహారాజు కొడుకుతోటి వచ్చింది. తర్వాత ఇంకోటి కాకుత్స తిలక అని కూడా మనం రాముని అంటాం కదా. కాకుత్స ఇక్ష్వాకు వంశం అని కూడా అంటారు. ఇక్ష్వాకు వంశము కాకుత్సము. అదే కాకుత్స కూడా ప్రసిద్ధుడేనా సార్ కాకుత్స? కకుస్థ మహారాజు చాలా గొప్పదైనటువంటి రాజు. వీళ్ళ కంటే ప్రాచీన, కంటే కూడా ప్రాచీనటువంటి వాడు. ఆయన కంటే ప్రాచీన ఇక్ష్వాకు. ఇక్ష్వాకు పేరుతో ఇక్ష్వాకు ఫేమస్ ఇక్ష్వాకు కానీ ఇక్ష్వాకు కానీ. ఇక్కడ బ్రహ్మ గడిగిన పాదం అది చాలా అద్భుతంగా ఒక పాదాలను వర్ణించడం అనేది అది మహాద్భుతం. అది పదాలలో వీళ్ళందరికీ ఆ మార్గదర్శకులు ఆ కాళిదాసాదుల నుంచే వచ్చి ఉండొచ్చు. మీరు చెప్పిన జలజాతాసన వాసవాదిలో అందరూ పొరపడ్డది ఏంటంటే శిరాన్ని తన్నింది అనేది కాదు. అక్కడ క్లియర్ గా చెప్తాడు కవి, తొలగంద్రో పక్కకి చూస్తుంది అంటే అంటాడు. మర్యాదగా చెప్పాడు ఆయన. అంటే యాక్చువల్లీ కాలు మీద ఉన్నాడు, జస్ట్ తీసిందని జస్ట్ అంతే. కానీ అది అట్లా ఒక ప్రమాదం అయిపోయింది. ఇక్కడ హస్తం, ఈ రెండు హస్తాలకే విశేషణాలు, చాలా అద్భుతమైనటువంటి రెండు విశేషణాలు వేశాడు. ఒకటి ఆ స్వహస్తార్జిత వీర శబ్ద. వీర అనేటువంటి శబ్దాన్ని ఎట్లా దాన్ని పొందాడు అంటే తన సాహసములతోటే పొందాడు. అంటే ఎన్నో యుద్ధాలు చేసి ప్రతాపాన్ని చూపించి అనేది ఒక రాజు
రాజుడు వీరుడని పొగడు ఉన్నది కానీ ఇక్కడ సాహసాలతో వీరుడని పొందాడు అనేది. ఇంకొకటి మానవ భక్తి అనేది కూడా నిజానికి ఇది కూడా దానం ఇచ్చేటువంటి చేతులు అనేటువంటిది రెండవది అందులో ఒక సూచన. అందులో ఇదా కాకుండా ఒక లక్షణం ఉన్నది. అభిధ లక్షణ వ్యజన అని 3 ఉంటాయి కదా, అందులో ఒక లక్షణం ఉన్నది. ఈ రెండింటితోటి చాలా అద్భుతంగా హస్తవు అనే దాన్ని చాలా అద్భుతంగా దాన్ని మనకు రూపుగట్టించాడు. అంతటి వీరుడైనప్పటికీ అహంకారం లేకుండా చేతులు జోడించి ఆ ధేనుకు నమస్కరించాడు. అంటే లక్షణ ఉండాలి అన్నప్పుడు వాక్యార్థ బాధ కావాలి. వాక్యార్థ బాధ అయితేనే లక్షణ, లేకపోతే అది వ్యంజనకు వచ్చేస్తుంది, లేకుండా ఇంకేదో. అంటే అందులో ఇన్ఫరెన్స్ ఉన్నది, సూచన ఉన్నది, లక్షణ కాకపోవచ్చు. ఎందుకంటే అంటే ఇప్పుడు మన రాజన్న శాస్త్రి గారు, మీ ఫాదర్ గారు కూడా అందులో చూపించారు. అద్భుతమైన ఒక పదం ద్వారా ఏది సూచింపబడుతుంది, ఎన్నో రకాలు 100ల కొద్ది ఉదాహరణలతోటి చూపించారు. ఇక్కడ కూడా మానితార్తి అనేది కూడా ఉన్నది. సరే, అందులో ఏదో ఒక దానిలో బతుకుతుంది కానీ వేరే లక్షణ అంటే చెప్తున్నాను. అంటే అవిధ లక్షణ వ్యంజన అనేటువంటి 3 వృత్తులు. వృత్తి అనే పదానికి గమ్మత ఏమిటంటే, అంటే ఇప్పుడు జస్ట్ మనం పాఠానికి పక్క పోతున్నాం, సరే చెప్పుదాను, ప్రస్తావన వచ్చినాక చెప్పడానికి మీకు నేను ఇచ్చినటువంటి ధ్వని మహచరిత్రలో ఏదంటే వస్తుంది. అనే పదాన్ని వ్యాకరణలో వృత్తి ఉంది, సాహిత్యంలో వృత్తి, దాదాపు కొంచెం పోలికలో కొంచెం వ్యత్యాసం. వృత్తి అనేటువంటిది ఏమిటి అంటే ఒక విశిష్టమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి. అది వ్యాకరణాలు ఏమో నాకు 5 వృత్తులు అని చెప్పారు. వృత్తు, తద్ధిత, సమాస, ఏకశేష, తింగంతాలు అనేటువంటి వృత్తులు అని చెప్పారు. ఇవి ఉండడం చేత అవి వాటి ద్వారా శబ్దం తయారవుతుంది, దాని నుంచి అర్థం వస్తుంది. ఒక ధాతుకు ఇన్ని రకాలైనటువంటి కృతు ప్రకరణ అంటే వీటిని చేర్చడంలో ఒక వెరైటీ విశేషార్థం వస్తుంది అనేటువంటిది వ్యాకరణం చెప్పేటువంటి వృత్తి పదాన్ని. సాహిత్యం చెప్పే వృత్తి ఏమిటంటే అభిధ లక్షణ వ్యంజన అనేటువంటి వృత్తులు అన్నారు. అభిధ అంటే ఏమిటి అంటే ఉన్నది ఉన్నట్టుగా అర్థం చెప్పడమే అభిధ. వాచ్యం వాచ్యం అంటారు. అంటే దాంట్లో ఉన్నటువంటి ఏమిటి, నువ్వు ఫలానా సమయం రమ్మని అంటే ఎలా అంటే దానికి పెద్దగా రావడం అనేటువంటిది ఉంటుంది. సిద్ధాంత రావడం అనేటువంటి కొంచెం విశేషంగా ఎంతైనా ఉన్నప్పటికీ కూడా దాంట్లో పెద్దగా మార్పు ఉంటుంది. అభిధా వృత్తి అంటారు. లక్షణ వృత్తి అంటే ఏమిటి, అక్కడ బాధ రావాలి. వాక్యార్థ బాధే తద్వృత్తి లక్షణ. వాక్యార్థ బాధ కావాలంటే గ్రామటికల్ గా అది కుదరదు. దాంట్లో ఏమంటావు అంటే మనం వ్యవహారంలో చెప్తుంటాం అంటే నువ్వు ఇంట్లో ఇది చెప్తున్నది ఇక్కడ పైన ఇంట్లో నేను బయట పెడుతున్నాను, ఇక్కడ లోపల వంట ఇంట్లో పాలు పెట్టాను, కాగుతుందేమో అని ఉద్దేశం, చూడు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఈ చూడు అనే దానికి అర్థం ఏమిటి అంటే చూస్తూ పాలు పొంగేదాకా చూసుకుంటూ కూర్చోవడం కదా. కానీ కుక్కలు వస్తాయో చిత్తం పెట్టు ఉంటుంది. ఇక్కడ ఈ వస్తువులు పెట్టాం, కుక్కలు వస్తాయో చూడు అంటే అర్థం ఏంటి, కుక్కలు వస్తే చూసుకుంటూ కూర్చోబోది కాదే కదా. కుక్కలు నుంచి రక్షించుకోవాలి. పోనీ ఒకవేళ రక్షణ అనుకున్నా కానీ కుక్కలు కాదు పిల్లులు వచ్చాయి అనుకోండి, పిల్లులను విడిచిపెట్టుకోవాలి అర్థం కాదు కదా. అంటే వాక్యార్థ బాధ కలిగినప్పుడు దానికి సంబంధించిన కొన్ని పదాలు మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే అది లక్షణ అంటారు. గంగాయం ఘోష అని చెప్తుంటారు. గంగలో గొల్లపల్లె ఉంది అన్నారు. గంగలో గొల్లపల్లె ఎట్లా ఉంటుంది, గంగలో ఒక ప్రవాహం కొట్టుకుపోతుంది. అంటే సమీపార్థం అనేది ఒక అర్థం చేసుకోవాలి. గంగ యొక్క సమీపము అని అర్థం చేసుకోవాలి. వాగులో పల్లె అంటే వాగులో ఉండదు కదా, గంగలో అనేటువంటిది. అంటే సమీపార్థం అనేటువంటిది చెప్పుకోవచ్చు. మరి సమీపాన్ని అంటే సరిపోతుంది కదా, గంగా సమీపం నుండి గోదావరి ఊరు ఉన్నది అంటే సమీపం అంటే ఇంకా దూరమైన సమీపం అవుతుంది. అంటే మాకు పాట చెప్పాడు, మాకు
అనంత రాజశర్మ గారు అని చెప్పి వేములవాడ పాట చెప్పేవారు. గంగాయం ఘోష అనే పదానికి ధర్మపురి అర్థం అని చెప్పేవాడు. ఎందుకంటే ఏమాత్రం గోదావరి ఉందో ధన్మని మా కూడా వచ్చి దుంకుతుంది. కాకపోతే మా అదృష్టం ఏంటంటే మా ధర్మపురి కొంచెం ఎత్తులో ఉంది, ఇది కాదు. కనుక అది నిండేసరికి మాకు ఇబ్బంది కాదు. గోదావరి చూస్తాం, గోదావరి పరిస్థితి ఏమిటి అని చూసి ఓకే ఇంకా ఏ వస్తుందంటే మేము సర్దుకుంటాం. మరి సమీపార్థం అంటే ఏమవుతుంది కదంటే మంథిని అని చెప్పాడు. ఎందుకంటే అది 3-4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 2-3 కిలోమీటర్ల దూరం నడిచి ఎక్కడ పోవాలి. ఒక 15 అరగంటలో నడిస్తే కానీ మనం చెప్తున్నాం. ధర్మపురి ఎట్లా కాదు, 4-5 నిమిషాలు. కిలోమీటర్లు. మేము నిత్యం కూడా గోదావరి స్నానం చేయడానికి మేము నిత్యం వెళ్ళేవాళ్ళం. గోదావరి స్నానం ఇంట్లో స్నానం తక్కువ. గోదావరి వెళ్ళి స్నానం చేసి రావడం, స్నానం కూడా జరగదు. అంటే ఈ ముఖ్యార్థ బాధ అనేటువంటిది అంటే ఒక ప్రధానమైన ఆయన చెప్తుంటారు కదా, నువ్వు చాలా ఉదాహరణ ఇట్లా చెప్తుంటారు. ఇంటి ముందు కూరగాయలు వెళ్తుంటాడు వాడు, వంకాయలు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. వాడి పేరు వంకాయలు కాదు, మరి వంకాయలు వేస్తే వంకాయలు రావు, గంపలోంచి ఎగురుకుంటూ రావు. ఓ పాలు రామంటే పాలవాడు రాడు, పాలు రావు. మరి పాలు పాలవాడు వస్తున్నాడు, ఇదిగో వస్తా అంటాడు. మనం పిలిచింది వాడినా, మనం పిలిచింది పాలవాడు వంకాయలను వచ్చేవాడు అని అర్థం. అక్కడ వాక్య బాధ జరుగుతుంది. ఎందుకంటే వంకాయలు ఎట్లాగూ రావు, మనం వంకాయలు ఎందుకు పిలిచావు, వంకాయలు ఉన్నాయి కాబట్టి వంకాయలు ఎట్లాగూ రావు, వినవు. చేతనమైనటువంటి వంకాయలకు రమ్మని పిలిచేటువంటిది ఎట్లా వస్తుంది? సచేతకుడైనటువంటి వంకాయలు పట్టుకొచ్చేవాడు అని అర్థం. వంకాయలు అనే వంకాయలు అర్థం లేదు, వంకాయలు పట్టుకొచ్చేవాడా అని చెప్పడం లేదు. ఇది లక్షణ అంటారు. వ్యంజన వృత్తి అనేటువంటిది ఏమో వాక్యం కరెక్టే కుదురుతుంది, వ్యాకరణ దోషం ఉండదు, సరిగానే ఉంటుంది కానీ లోపల అంతర్లీనంగా మరొక అర్థం స్ఫురించబడుతుంది. అది చేష్టలు కావచ్చు, వాక్యాలు కావచ్చు, పదాలు కావచ్చు. మీ దగ్గర మ్యూట్ చేసుకోవాలి, సౌండ్ వస్తుంది. అంటే దానికి ఏమంటారంటే ఏదో ఒక దాదాపుగా బ్రహ్మధార్మిక విశ్రద్ధ సునకోద్యు మారతస్థేన ఉత్తసుమేన అని చెప్పి శ్లోకం చెప్తుంటారు. రోజు పూలు కోసుకుంటూ వాడు ఒకడు వస్తుంటే అక్కడ ఉన్నటువంటి 2 ప్రేమికులు రోజు కలుసుకునే సమయం చోటికి వీడు అడ్డంగా వస్తాడు. బ్రాహ్మడు అక్కడ ఆ పూల తోటలో వెళ్ళి పూలు తెంపుకుంటాడు. తెంపుకుంటే ఆ సమయంలో గంటసేపు వాడు అక్కడ కూర్చుంటాడు. వీళ్ళు మాట్లాడుకోరాదు. కనుక వాడికి ఏం చెప్పారంటే ఆ బ్రాహ్మణుడితో, బ్రాహ్మణ నువ్వేం భయపడకు, హాయిగా రా ఇక్కడికి, ఇక్కడ పూలు తెంపుకోవచ్చు. నిన్నటి వరకు ఇక్కడ కుక్క ఉంది, నువ్వు భయపడ్డావేమో, ఇవాళ కుక్కని సింహం పొద్దున చంపి వెళ్ళిపోయింది కనుక ఈ కుక్క భయం లేదు, నువ్వు తెంపుకో అని చెప్పారు. పూలు తెంపుకోవచ్చు హాయిగా అని. అంటే కుక్కను చంపుకోని అర్థం కరెక్ట్ అయిందండి. వ్యాకరణ అయితే ఏ విధమైన దోషం లేదు. కానీ ఏం అర్థం వస్తుంది అంటే సింహం కుక్కను భయపడేవాడు సింహం భయపడా, కుక్క సింహం వచ్చి వీడే చంపేస్తుంది. కుక్కనేమో తాకితే భయం, మళ్ళీ స్నానం చేయాలని. కుక్కను ముట్టుకోకూడదు, ధార్మికుడు కదా, ధార్మికుడైన కుక్కను ముట్టుకోకూడదు, పందుల్ని ముట్టుకోకూడదు. ముట్టుకుంటే వాడు సచేత స్నానం చేసుకోవాలి. ఈ భయం అంటే అసలు సింహం వస్తే సింహం వాడిని చంపేస్తుంది. కనుక రాకు అని అర్థం, అంటే వ్యతిరేక అర్థం వస్తుంది. ఇట్లా మాట్లాడే వ్యక్తికి వినే వ్యక్తికి లేదా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక అర్థం వేరే. ఒకే పదము, ఒకే వాక్యము విభిన్న అర్థాలు వస్తాయి. గతోస్తమర్క అన్నారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు అనే పదానికి సూర్యుడు అస్తమిస్తున్నాడు అని మామూలుగా చెప్పేశారు. ఈ చెప్పే వ్యక్తి వినే వ్యక్తిని బట్టి అక్కడ అర్థం మారిపోతుంది. ఏమిటంటే ఆ దుకాణం వాడు చెప్తున్నాడు, అరే సమయం మన ఇప్పుడు ప్రాచీన గతోస్తమకు ఇప్పుడు ఏదో టైం చెప్పుకుందాం, రాత్రి 9 అయింది రానో లేకుంటే 8 అయిందో చెప్తున్నాడు. అరే 8 అయింది అంటాడు. అనగానే అక్కడ ఉన్నటువంటి సేవకుడు వెంబడే అంటే కొట్టు బంద్ చేద్దాం, మూసేద్దాం, తొందరగా అన్ని ఉన్నటువంటి ఆ సామానం లోపల పెట్టేసేయని వాడికి అర్థం వస్తుంది. ఇంకోటి ఇంకేదో మాట్లాడతారు, 9 అయిందో 8 అయింది అని చెప్పాను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆ ఇద్దరి మాటలు బట్టి అక్కడ ఉండేటువంటి తేడా వస్తుంది వాళ్ళ బట్టి వాడు. కనుక అర్థంలో మరి ఈ అర్థం దాంట్లో లేదు, వాక్యంలో లేదు. వ్యాకరణ ఇత్య లక్షణాలు కంటే వాక్యం కరెక్ట్ అని ఉంది. ఈ వినేవాడు చెప్పేవాడిని బట్టి మరొక అర్థం స్ఫురించడం అవిధ అంటారు. అదే ధ్వనికి అంతర్భాగం అంటారు, ధ్వనికి మూల కారణమైనటువంటి దాన్ని. ఎందుకంటే ప్రతి కావ్యంలో ధ్వని ఉండాలి అని చెప్తుంటారు.
కావ్యస్యాత్మాధ్వని అనే పదం. కావ్యస్యాత్మాధ్వని అంటే కావ్యం అంటే రామాయణ ఇంత కష్టపడి రామాయణ వాల్మీకి రాసిన దాంట్లో ఏమున్నది అంటే ధ్వని లేకుండా కావ్యం ఉండదు. ఖచ్చితంగా ఒక మంచి వ్యవహారం ఉండాలి. ఏదో పొద్దున వెళ్ళాడు సాయంత్రం తిందాం పడుకుందాం చేసాం అని కథంతా రాస్తే దాంట్లో ఒక రుచిగా లేకపోతే ఏముండదు. ఏమున్నది అంటే దాంట్లో ఏదో విశేషమైనటువంటి భావాన్ని రచయిత కవి అందించాలి. ఆ విశేషమైన అర్థమే ధ్వని. అందుకే రామాయణం ఏముంది రామాయణం అంటే రామాధిపత్ ప్రవర్తిత నరావణ అధిపత్ అని రావణి అలాగా ప్రవర్తించి ఇంత రామాయణ రాసిన వాల్మీకి ఏం చెప్పాడంటే రాముడు ధార్మికుడైన రాముడు ఇన్ని కష్టాలు పడ్డప్పటికి కూడా ధర్మవైపు నడుచుకున్నటువంటి వాడే ఉన్నాడు కనుక ఎప్పటికీ ధార్మికుడిలాగా ఉండి రాముడిలాగా ప్రవర్తించు అని పాఠకుడికి సూచిస్తున్నాడు. అట్లానే మహా పరాక్రమవంతుడు గొప్పవాడైనప్పటికీ కూడా రావణుడు నశించాడు కనుక రామాధిపతి నరావణాది రావణులాగా చేయకూడదు అని ఒక సందేశాన్ని ఇవ్వడమే ప్రధానం. అది ధర్మం అంటారు. అది అంటే ఇది మనం పాఠంలోకి మనం పక్క వెళ్ళినా కానీ సమయం ఊరికి ఉంది కదా విధంగా అది అడగవారు మీరేమైనా చెప్పేది ముగిద్దాం. అయ్యా నమస్కారాలు అయ్యా. ఇందులో చెప్పినటువంటి ఇద్దరు కూడా చాలా చక్కగా చెప్పినారు. ప్రత్యేకించి చెప్పగలిగింది ఏం లేదు. కాకపోతే నాకు ఒకటి తోచింది ఏమిటంటే మానితార్థి అనేటటువంటి పదంలో ఆ రోజుల్లో బిచ్చగాళ్ళు ఉన్నారు అని కాదు, చాలా మంది అడక తింటున్నారు ఈయన ఏదో దానాలు చేశాడు అని కాదు, కాకుండా అర్హులైనటువంటి వాళ్లకు గౌరవంగా ఇచ్చేటటువంటి అర్థి, అలా ఇచ్చినవాడు అని అర్థం. అంటే ఎవరినైతే గౌరవించాలనో వాళ్ళను గౌరవించాడు మానితార్థి అనే అర్థంలో అక్కడ ఆ పదం వాడాడు. ఇందాక మిత్రులు చెప్పినట్టు మా నాయనగారు బాగా ఆస్తి సంపాదించాడు, నాకు ఇచ్చాడు, నేను 1 ఎకరం కొనలే, ఇల్లు కట్టలే, వాళ్ళు ఇచ్చిందని నేను అనుభవిస్తున్నా. ఇది గొప్పతనం కాదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, స్వహస్తార్జిత వీర శబ్ద, తాతలు సంపాదించింది తండ్రి సంపాదించింది కాదు, తన చేతులతో తను సంపాదించుకున్నటువంటి వీరగుణం అది. ఇప్పుడు ఆయన పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొని మన బతుకంతా ముఖ్యంగా నా ఎగ్జాంపుల్ చెప్పుకోండి, నేను పోతే శంకరయ్య గారి కొడుకు అనాల్సిందే తప్ప నాకంటూ ప్రత్యేకంగా ఏముండదు. శంకరయ్య గారి కొడుకు, ఆయన మహాపండితుడు, ఆయన జ్యోతిష పండితుడు, ఆయన ఆస్తిపరుడు, ఆయన ఇంతే. మనం అంటూ 70 సంవత్సరాలు వచ్చినా ఎకరం కొన్నది లేదు. అంటే స్వహస్తార్జిత వీరం అనేది లేదు మనకు. స్వహస్తార్జిత వీర శబ్దం లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి నుంచో తాత నుంచో వచ్చింది. అలా కాకుండా ఈయనకు దిలీపుడి విషయానికి వచ్చేటప్పటికి అతని చేతులు ఎలాంటివి అంటే మానితులకు అర్థి అడిగినటువంటి వాడికి ఇచ్చినటువంటి వాడు, తన స్వహస్తాలతో వీరుడుగా ప్రకాశింపబడినటువంటి వాడు. అలాంటి వాడు హస్తములను సమానీయ అంటే ముడుచుకొని దండం పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ తన సంతానం కలగాలి. అలాంటి చేతులు ఇక్కడ ఇప్పుడు మనకు వేటూరి సుందరరామమూర్తి గారు ఆ శివుడికిన్ను అర్జునుడికి జరిగే యుద్ధంలో అక్కడ తలను వర్ణిస్తాడు అద్భుతంగా, ఎలాంటి తల అది అని. ఇందాక మన మిత్రుడు జలజాతాసన వాసవాది సుర పూజ భాజనం బైతనర్చుల తాంతాయుధు కన్నదండి. ఇందులో మరొక విశేషం కూడా ఉంది, ఇప్పుడు అసందర్భం అయినా కానీ చెప్తానండి. ఎందుకంటే కృష్ణుడిని సత్యభామ అలా తొలగందోచే అంటే ఇక్కడ తొలగందోచినటువంటి వాడు పువ్వు లాంటి వాడే, చేసింది పువ్వే. ఇప్పుడు మధ్యలో మనకెందుకు బాధ అని చెప్పడానికి జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై, పువ్వులో ఉన్నటువంటి వాడి చేత పూజింపబడేటటువంటి వాడు. అక్కడ పువ్వు వచ్చిందా? జలజాతాసన వాసవాది సురపూజా భజనంబై తనర్చు లతాంతాయుధు కన్న తండ్రి. వాడు ఎలాంటి వాడంటే పువ్వులోనే ఆయుధాలుగా కలిగినటువంటి వాడి తండ్రి. మళ్ళీ అక్కడ పువ్వులు వచ్చినాయా?
అక్కడ వామపదం కూడా వచ్చింది. ఇక్కడ చూడండి, అంటే అదొక పూల గుత్తి, లత అంగి తొలగంద్రోచే. అది తోసిన ఆమె కూడా ఆమె పువ్వే. ఆ పువ్వుని ఈ పువ్వు తగిలిందయ్యా, మనకెందుకు మధ్యలో పెద్ద బాధ. అక్కడే పెద్ద గొడ్డలు తీసుకొని కత్తులు తీసుకొని కొట్టుకోలేదు. అంటే ఎంత చక్కటి పద్యం చూడండి ఇది. ఎప్పుడో 8th క్లాస్లో చదువుకున్నా మనం మర్చిపోలేనటువంటి పద్యం. ఎంత అద్భుతమైనటువంటిది. అక్కడ చెప్పడంలో ఒక పువ్వు మరొక పువ్వుని తాకిందయ్యా, ఏమవుద్ది? నేను రాలిపోద్దా? అది రాలేదు, ఇది రాలేదు. మన్మధుడు అంటే మన్మధుడినే కన్న తండ్రి అని అక్కడ. మన్మధుడు ఇక్కడ మనకు మన్మధుడితో పని లేదండి. లతాంతాయుధు కన్న తండ్రి. అదే లతాంతాయుధు. పూలను ఆయుధములుగా కలిగిన వాడికి తండ్రి. మరి ఆడెంత సుకుమారంగా ఉంటాడు అక్కడ. ఇక్కడ ఏమంటే ఇంకా చాలా అందగాడు, అంత అందమైన తలం తన్నింది అని చెప్పి, అంత అందమైన తలం తన్నింది అని. ఇక్కడ మనకు మిగతా అంశాల కంటే కూడా లతాంగి తొలగంద్రోజు, అందముతో పాటు దేవతలందరూ పూజలు అందుకునేటువంటి శిరస్సు అని అక్కడ 2 రకాల అద్భుతమైన. ఒక రకం మీరు చెప్పారు, అది అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పే రకం ఏమిటంటే అక్కడ పువ్వే ఇక్కడ పువ్వే అనేటటువంటి విశేషం. అట్లాగే అక్కడ ఆ హస్తములే ఇక్కడ ముగిలించి సమానీయమై ముగిలించి అడుగుతున్నాయి, అభ్యర్థిస్తున్నాయి. ఏమని అడుగుతున్నాయి? ఎలాంటి కొడుకు కావాలని అడిగే. ఇందాక కొరిడేవారు గురువు గారు చెప్పారు, ఎలాంటి కొడుకులు చాలా మంది కడతారు. చాలా మంది మనకు శివపురాణంలో కానీ ఎక్కడ కానీ తెలుస్తుంది. నీకు ఎలాంటి సంతానం కావాలని అంటే 1000 మంది కావాలన్నా, ఒకడు కావాలన్నా, అర్ధాయుష్కుడు అనేటువంటి ఒకడు కావాలన్నా అని అడుగుతారు. మార్కండేయుడి చరిత్రలో మనకు తెలుసుకుంటే, అంటే ఒక్కడున్నా చాలు నాయన, 1000 మంది అక్కర్లేదు, ఒక్కడు చాలు అంటాడు. వాడికి అర్ధాయుష్కుడు ఇచ్చినప్పుడు వాడి ఆయుష్ ఏదో వాడు నిలబెట్టుకున్నాడు, చిరంజీవిగా ఉన్నాడు వాడ మార్కండేయుడు. అలా అంటే మనకు ఎలాంటి వాడు కావాలంటే కీర్తి తెచ్చేవాడు కావాలి. వినతకద్రోలో కూడా అదే. ఎస్, అక్కడ కూడా ఎక్కడైనా సరే మనకు సంతానము అన్నప్పుడు నాకు చాలా కుటుంబాలు చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట, వాడు పాపం వీళ్ళు కోరుకున్నది ఏంది, వాళ్ళకు వచ్చింది ఏంది, వాడిని మోస్తుంటారు. నేను నా శతకంలో కూడా ఒక విషయంలో ఇదే విషయం రాశాను. జీవితకాలం అమ్మా నాన్నలతోటి మోయించుకునేటటువంటి బతుకు ఏం బతుకురా నా బతుకు అని అంటాడు వాడు. ఎందుకు నన్ను ఇలా పుట్టించావు అంటాడు. అంటే ఎప్పుడూ అమ్మా నాన్నల మీద ఆధారపడమే. అలాంటి వాడు కాకుండా వంశస్య కర్తారం, వంశానికి ప్రవర్తకుడిగా ఉండేటటువంటి వాడు, మరియు అనంత కీర్తి సంపాదించుకునేటటువంటి వాడు. అలాంటి కొడుకు నువ్వు ఎవరి యందు ఇవ్వు? ఇందాక అన్నారు గురువు గారు, చేతిలో పడేయటం కాదు, సుదక్షిణాయాం. ఎవరి చేతనైతే ఔరసపుత్రుడు కావాలనో వారికి ప్రసాదించమని ఇంత చక్కగా అడిగాడు ఆయన. ఈ చిన్న శ్లోకంలో మనకి ఇంత మంచి చక్కటి విశేషణాలతోటి చెప్పబడిందని నా ఉద్దేశం. అయ్యా, నమస్కారాలు. సరేనండి, వాటికి ఈ రఘువంశానికి స్వస్తి చెప్తూ వ్యాకరణంశంలోకి వెళదాం. ఓ నమః పాణినికాధ్యాయ పతంజలిభ్యః. నిన్నటి వరకు సవర్ణ దీర్ఘ సంధి చెప్పారు. అయింది సంవత్సరం మొన్న అయింది. సవర్ణీర్ఘ సంధి తర్వాత పూర్వరూప సంధి. అంతక్రితం మనం పరరూపం చెప్పుకున్నాం. పూర్వరూపం పరమే రెండింటి స్థానంలో రావడం పరరూప సంధి. పూర్వవర్ణమే రెండింటి స్థానంలో పూర్వరూప సంధి. ఈ సంధి ఏమిటి అంటే ఏంగ పదాంతాదతి అని. ఏంగ పద, అక్కడైనా ఏంగే, ఇక్కడైనా ఏంగే. ఇంతక్రితం మనం ఏంగి పరరూపం చెప్పుకున్నాం. అకారానికి ఏంగి పరంగా ఉంటే పరరూపం. ఇప్పుడు ఇక్కడ కూడా అకారానికంటే ఏంగి కంటే అకారం పరం. ఏంగ పదాంతాద్ అతి. అతి 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 అంటే అత్తు అంటే హ్రస్వకారం.
పదాంతాతు ఏంగ, పదాంతమైన ఏంగ్ అంటే ఏవులు, ఏకార ఓకారాలు పదాంతమై ఉండాలి, ఏకారం కానీ ఓకారం కానీ ఉండాలి, దానికి హ్రస్వకారం పరంగా ఉండాలి. ఇవి నియమాలు. అంటే ఏమవుతున్నది అంటే రెండింటి స్థానం పూర్వమైనటువంటి ఏకార ఓకారాలు రెండింటి స్థానం అంటే ఏ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు ఏనే, ఓ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు 1. ఏంకి పరరూపంలో కూడా మనం చెప్పుకుందాం, ఆ ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏనే అన్నాం. అటు వచ్చినా ఇటు వచ్చినా చివరికి ఎకారాలు పోతున్నాయి, ఏకార ఓకారాలు మాత్రమే మిగులుతున్నాయి, పూర్వపసంది అయినా పరపసంది అయినా. ఇక్కడ ఏమిటి అంటే ఇది దాదాపుగా మనకు చాలా చోట్ల వస్తుంది. సోహం, సో అని ఓకారం పదాంతమైన ఓకారం ఉన్నప్పుడు అహంలో అకారం ఉంది, రెండేసార్లు ఓకారాన్ని సోహం అయింది. దీన్ని మనం గుర్తుపట్టడం ఎట్లా మరి? సోహంలో సా ఉహుమ అంటే ఏదైనా సోహం చోట కనబడకపోవచ్చు, కానీ ఎక్కడైనా కొన్ని చోట్ల మనకి ఈ విరుపుకు ఇబ్బంది కలుస్తుంది. అట్లాంటి స్థానం ఏంటంటే అకార ప్రశ్లేష అనేది పెట్టుకుంటున్నాం. ఇది వ్యాకరణం చెప్పలేదు, వ్యాకరణ నిర్దేశం లేదు అకార ప్రశ్లేష అనేది చెప్పుకోవాలని. కానీ ఎందుకంటే అకారం ఉంది అని మనం తెలియడానికి కొరకు అకార ప్రశ్లేష పెట్టుకుంటాం. సో అకార ప్రశ్లేష హం, సో అట్లా మన్యే అహం, మన్యే ఏకారం పదాంతం, పదార్థం కావాలి, అది పదార్థం కాకపోతే కనుక ప్రధానమైనటువంటి ఇంకా అది మన్యే. ఇక్కడ మనకు ఉదాహరణ ఏమిటి? హరే అవ అని మనకు దీంట్లో లఘు సిద్ధాంత కవులలో వచ్చినటువంటి పదం హరే హరే అనేటువంటిది ఏమిటి? పదార్థమైన అంటే సంబోధ ప్రధాన భక్తి. హరి హరి హరయ హే హరే హరే అని. హే శంభో, ఏకారానికి హరే, ఓకారానికి శంభో. హరే ప్లస్ అవ అన్నప్పుడు అవ అంటే ఏమిటి? అవతి, రక్షించడం. రక్షించు. అవ ధాదు అది అవ అనేటువంటి ఉపసర్గ కాదు, దాని లోట్లకారం అవ, గచ్చాలాగా అవ. అవతు అవతాత్ అవతాం అవంతు అవ అవతాత్ అవతం అవతా. ఇక్కడ హ్రస్వాకారం ఉంది. హరే అవ అంటే ఓ హరి రక్షించు అని పిలిచేటువంటి ఈ ప్రార్థన దాంట్లో హరే ప్లస్ అవ అన్నప్పుడు హరే అనేది పదాంతమైనటువంటి ఏంగ్ రూప ఏకారం పరంగా ఉంది గనక, అవ అనేటువంటి హ్రస్వ అకారం పరంగా ఉంది గనక ఇక్కడ రెండు స్థానం ఏకార అకార స్థానంలో హ్రస్వ అకారం వచ్చి హరేవా మనం గుర్తుపెట్టుకోవడానికి అవి పెడుతుంటాయి, అకారప్సే పెడుతుంటాయి. అట్లానే విష్ణు అవ, విష్ణు కూడా సంబోధన ప్రధాన ఉకారం శుద్ధం. విష్ణు విష్ణు విష్ణవ, హే విష్ణు, హే విష్ణు, హే విష్ణవ అనేది, హే విష్ణు అనేది సంబుద్ధి ఏకవచనం, సంబోధన ప్రధాన వ్యక్తి ఏకవచనం. కనుక విష్ణువులను ఓకారానికి అవ అనేటువంటి పదాంతమైనటువంటి విష్ణు అనే పదాంతమైనటువంటి ఓకారూప ఓంగునకు ఏంగునకు అవ అనేటువంటి హ్రస్వాకార పరం ఇక్కడ కూడా పూర్వరూపం వస్తే ఓకార కాస్త పూర్వమైన ఓకారం వచ్చింది కనుక విష్ణువా అనేటువంటి రూపం సిద్ధించింది. ఇది దీనికి అకార పరిశీలి పెట్టడం అనేటువంటి ఒక విధానం ఉంది. మనకి ఈ విధంగానే మనకు చాలా చోట్ల వస్తూనే ఉంటుంది. కానీ సవర్ణీయ సంధిలో కూడా మనం దీర్ఘం ఉన్నప్పుడు సవర్ణ మన ఆకార పరిశీలి పెట్టుకోవడం విధానం ఉంది, కానీ అది వ్యాకరణం ఎక్కడ మనం చెప్పడం అంటే ఈ వ్యాకరణం ఎక్కడ కూడా చెప్పదే కనుక మనం తెలియడానికి కొరకు కేవలం మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి కొరకు సీత ఆగచ్చతే ఉంది, కలిపి సీత ఆగచ్చతే అవుతుంది. ఆ సీత గచ్చతే ఆగచ్చతే మనకి ఎట్లా తెలియాలి? కనుక రెండు అకార ప్రశ్న కూడా ఆగచ్చతే అని అర్థమవుతుంది. రెండు ఎందుకు కొరకంటే దీర్ఘం ఉంది కనుక.
ఇది ఎక్కడ మనకు వ్యాకరణంలో ఎక్కడ అకార ప్రశ్న గురించి మనకు చెప్పబడలేదు. దీని అవగ్రహం అని కొంతమంది, అకార ప్రశేషం కొంతమంది అంటారు. అట్లా సీతాగచ్చతి అంటే సీతాగచ్చతి అనేటువంటి రెండు అకార ప్రశేషం. బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మ అస్మి బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అయినప్పుడు బ్రహ్మాస్మి, బ్రహ్మా దీర్ఘం కాదు, అహం బ్రహ్మ అస్మి. సౌండ్ ఇక్కడ కరపతి ఎక్కర్లేదు. అస్మి బ్రహ్మాస్మి. బ్రహ్మాస్మి అంటే ఏమిటి? బ్రహ్మ అంటే పరబ్రహ్మ. అహం బ్రహ్మాస్మి అంటే పరబ్రహ్మతత్వం బ్రహ్మ. చతుర్విధం బ్రహ్మ అయితే బ్రహ్మా దీర్ఘం అవుతుంది. అకార ప్రశేష పెట్టారనుకోండి, అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ అని అర్థం వస్తుంది. అహం బ్రహ్మాస్మి రెండు ఒకటే. బ్రహ్మ ప్లస్ అస్మి, బ్రహ్మా ప్లస్ అస్మి, ఎటువైనా బ్రహ్మాస్మి. బ్రహ్మ ప్లస్ అస్మి, బ్రహ్మాస్మి సవర్ణ దీర్ఘమే. బ్రహ్మ ప్లస్ సవర్ణ దీర్ఘం ఇక్కడ దీర్ఘం ఉంది. కానీ ఈ బ్రహ్మ అస్మి అకార ప్రశయ పెడితే మాత్రం ఏమవుతుందంటే చతుర్ముఖ బ్రహ్మను అని అర్థం వస్తుంది. చతుర్ముఖ బ్రహ్మ వేరు, పరబ్రహ్మ అయినటువంటి బ్రహ్మ వేరు. అహం బ్రహ్మాస్మి అనేటువంటి వ్యవస్థ. అకార ప్రశేషతోనే అర్థం ఈ విధంగా మనకు మారిపోతుంది. సీత ఆగచ్చతి అనేటువంటి ఈ అకార ప్రశేష యొక్క విధానం. బ్రహ్మ అనేది తెలుగులో బ్రహ్మము. తత్వతపో వేద విచారంబగునేని బ్రహ్మము నాబడు అని దానికి. ఇక బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ మీరు చెప్పినట్టు. ఈ బ్రహ్మము బ్రహ్మ వేరు అని డిఫరెన్షియేట్ చేస్తారు. సంస్కృతంలో రెండు శుద్ధ లకారాంతమే, కాకపోతే బ్రహ్మ శబ్దం పుంలింగము, అదే చతుర్ముఖ బ్రహ్మ అనేది. పరబ్రహ్మ శబ్దం మాత్రం నపుంసకలింగం. బ్రహ్మాణి, బ్రహ్మాణి. అదేమో బ్రహ్మాణౌ బ్రహ్మాణ. చతుర్ముఖ బ్రహ్మ శబ్దానికి బ్రహ్మ అనేటువంటి వస్తుంది. అందువరకే కొన్ని చోట్ల గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని కొన్ని చోట్ల, పరం బ్రహ్మ అని కొన్ని చోట్ల చెప్తుంటారు. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ. పరం బ్రహ్మ అంటే పరం నపుంసకం. బ్రహ్మశబ్ద నపుంసకంగా దానికి విశేషం పరం బ్రహ్మ అన్నారు. పరబ్రహ్మ అనేటువంటిదేమో సమాసంగా. ఏదైనా సరి అయినటువంటి ఏం లేదు. పరం బ్రహ్మ, పరబ్రహ్మ. అది అక్కడ రెండు బ్రహ్మలు వచ్చాయి కదా, అంటే అది పైదేమో చతుర్ముఖ బ్రహ్మ మొదటిది. గురు బ్రహ్మ దీంట్లో ఉన్నది అక్కడ. గురు విష్ణు గురుదేవ సాక్షాత్. ఇంకా మీకు ఏమైనా ఏం చేయాలి? దీని తర్వాత మనకు సంధి అనేది ప్రకృతి భావం ఉంది. ప్రకృతి భావం అనేటువంటిది ఇక చాలా దాంట్లో మనం వస్తుంది. ఈ సంధితోనే ఇక్కడనే మనం ఆడుతుంటాం. దీని విషయంలో ఏమైనా మనం డిస్కస్ ఏమైనా చేసుకుంటాం, చర్చా వేదిక. ఈ రాక్షసులంతా పరబ్రహ్మను నమ్మక కేవలం బ్రహ్మకు మాత్రమే తపస్సు చేశారు. పరబ్రహ్మను నమ్మినట్టయితే వాళ్ళకి అసలు రాక్షసత్వం ఉండకపోయేది. అయితే అది మనకు అందని ముచ్చాడు సార్. అది హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుణ్ణి స్తుతిస్తూ చాలా బ్రహ్మాండం బాగుంది. చాలా దాంట్లో హిరణ్యకశిపుడు అయితే ఒక రకంగా పరబ్రహ్మతత్వాన్ని చెప్తాడు. బ్రహ్మ గురించి అంటే బ్రహ్మనే పరబ్రహ్మతత్వం అనేటువంటిది మనకు భాగవతాన్ని కనబడుతుంది. ప్రత్యక్షమైంది మాత్రం బ్రహ్మనే. బ్రహ్మనే స్తుతించాడు.
బ్రహ్మను స్తుతించాగానే చెప్పినటువంటి స్తోత్రం ఉంది. అంటే హిరణ్యకశిపుడు మంచి మేధావి అంటే ఏదో మూర్ఖుడైన వ్యక్తి కాకుండా బాగా చదువుకున్న వ్యక్తి ఏ రాక్షసుడు మూర్ఖుడు కాదండి. అన్నటువంటి అందరూ వేదాలు చదువుకున్న వాళ్ళే, అందరూ యోగాను అభ్యసించిన వాళ్ళే, అందరూ అగ్నిలో కూడా తపస్సు చేయగలిగిన వాళ్ళే, అందులో జలములో తపస్సు చేయగలిగిన వాళ్ళే, అందరూ సమర్థులే. ఒక్కటే ఏమిటంటే వాళ్ళకి వచ్చిన తేడా పరబ్రహ్మాన్ని నమ్మకపోవడం. తర్వాత జీవితం ఎలాగూ వాళ్ళకు దేవతలకు వీళ్ళకున్న తేడా ఏంటంటే దేవతలకేమో నాశము లేదు, ఇప్పుడు మృత్యువు లేదు, వీళ్ళకేమో మృత్యు ఉంది. కాబట్టి మృత్యువుని ఎట్లాగో తప్పించుకోలేం కాబట్టి జీవితాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చేస్తున్న పని అదే. మాత్రలు వేసుకోకపోతే 10 రోజులు బతకం. ఆ మాత్రలతోటి మన లైఫ్ ను ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నాం. ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారు, లైఫ్ ఎట్లా ఎక్స్టెండ్ కావాలంటే కొన్ని రీజన్స్ పెట్టారు. ఈ రకంగా నాకు మృత్యువు రావాలి, ఆకాశంలో కాదు, నేల మీద కాదు, భూమిలో కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, అలాంటి మృత్యువు రావాలి అంటే ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం. ఒక ప్రత్యేకత కనిపిస్తుంది మన హిందూ పురాణాల్లో. ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ రాక్షసులు నాస్తికులు కాదు, ఈ రాక్షసులు అంతా నాస్తికులు కాదు. కాకపోతే విష్ణువుని ప్రార్థించకుండా శివుడిని బ్రహ్మని ప్రార్థించారు. అది అయితే మోక్షకారకుణ్ణి ప్రార్థించలేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మరి కొన్ని పురాణ కథలు చూస్తే అనేక కథలు చూస్తే దేవతల కంటే రాక్షసులు చాలా మంచి వాళ్ళు అనిపిస్తారు. మనమంతా వాళ్ళే, మనమంతా రాక్షసి, దేవతలు పరమ దుర్మార్గులుగా కనిపిస్తారు. అందరికంటే క్రూరుడు కశ్యప మహర్షి ఉన్నాడు కదా సార్. కశ్యప మహర్షికి దితి అదితి ఇద్దరు భార్యలు. మరి దితి కొడుకులు ఇక్కడ ఏమైందంటే వైదిక వాన్మయం నుంచి క్రమంగా పురాణాల వైపుకి వచ్చాక స్థాయిని ఎక్కువగా చేసి చూపించదలుచుకున్నారు. ఎప్పుడైతే పురాణాలు వచ్చినాయో అప్పుడే వీళ్ళు రాక్షసులు అయిపోయినారు. ఈ ఇంద్రుడు ఒక జోకర్ అయిపోయాడు. కవి దేనికైతే పక్షపాతం వహిస్తాడో అయిపోయాయి. అది ఎంత మంచోడైనా పోయినట్టే. భోజరాజు హయాంలో చాలా మార్పులు జరిగినాయట. అప్పుడు వచ్చింది ఇదంతా వాంగ్మయము, భాగవతము. మన హిందూ దేవతల్ని ఎవడో భోజరాజు కాలం ఆ రోజు దానికంటే ప్రాచీనమైన పురాణాలు. మన హిందూ దేవతల్ని అది కాదు, మన హిందూ దేవతలను ఎవడో అవమానించాడంటారు కానీ మన సాహిత్యంలోనే ఒక దేవతను అవమానించి ఇంకోడిని, ఇంకో దేవతను అవమానించి ఇంకోడిని ఇట్లా చేసుకున్నారు. చివరికి పరబ్రహ్మం దగ్గరికి వచ్చారు. అందుకోసం అందరు రాక్షసులు బ్రహ్మనే పూజ చేస్తారు, ఒకటి ఎక్స్టెన్షన్ గురించి ఆలోచిస్తారు. అక్కడ మతాల పైత్యం ఒకటి జరిగింది. రెండవది ఏంటంటే సంస్కృతిని ఎవరికి అనుకూలంగా వారు డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశారు. అందులో అనేకమైనటువంటి మార్పులు వచ్చేసినాయి. అట్లా అందులో రాను రాను మంచితనాన్ని ఇవంతా ఒక నుంచి చివరికి కాపాడింది ఎవరంటే శంకరాచార్యులు కాపాడాడు. అదే కదా, శంకరాచార్యులు కాపాడాడు దీన్ని. శంకరాచార్యులు కాపాడకపోతే బౌద్ధం అయిపోవు. ఎప్పుడు ఆ బౌద్ధం అయిందని మార్చాడు ఆయన. కవులు ఏం చేశారంటే ఒక పాత్రకు విశిష్టం తీసుకురావాలని ఉద్దేశించి ఏదో మరొక పాత్రను మార్చేశారు. లేనిపోదు అని సృష్టించి అధపతం చేయడానికి వేసి, అంటే ఈ గొప్పతనం చేయాలంటే అక్కడ తగ్గించాల్సి వస్తుంది. తగ్గించి దానికి ఏదో దోషపుష్టం ఏదో చేయడం అట్లాంటివన్నీ కూడా చేసండి. దొంగకుండా వారన్నట్టుగా మన వాటిని మనమే చేసుకున్నాం. ఇంద్రుడు అనేటువంటి పాండవులు అజ్ఞాతవాసం అయిన తర్వాత వనేశ్వరుణ్ణి పంపిస్తాడు, సుయోధనుడు రాజ్యం ఎలా ఉందో చూసిరమ్మని. వెళితే అక్కడ అన్ని కులాల వాళ్ళు గౌరవింపబడతారు, యజ్ఞయాగాదులు నిరంతరాయంగా జరుగుతూ ఉంటాయి, సుభిక్షంగా ఉంటుంది, ఎవ్వరు కూడా యాచకులు లేరు, పంటలు సవ్యంగా పండుతూ ఉన్నాయి అని వచ్చి ధర్మరాజుకు చెప్తాడు. కాదు ఇంత క్రితం నేను చెప్పినట్టుగా మీరు కిరాతార్జునం చదివినప్పుడు దాంట్లో
అంతర్లీనమైన ధ్వని ఉంది. ఏమిటంటే దుర్యోధనుడు రాజ్యాన్ని చక్కగా పరిపాలించినట్టు భ్రమింపజేశాడు. అది అంటే అందరి దృష్టిలో ఒక మంచివాడు కావాలంటే ఇప్పుడు సామాజికంగా ఉన్నటువంటి అన్ని అందరికీ రకరకాలైనటువంటి ఇచ్చినట్టుగా తనను ధర్మరాజు కంటే గొప్పవాడుగా కీర్తించాలనేటువంటి పేరుతోని ఇవన్నీ నటింపజేశాడని ప్రతి పదంలో మనకు కనబడుతుంది. పక్షపాతం లోకంలో కూడా మనం కిరాతార్జునం చదివాం. కిరాతార్జునం ఇప్పుడు పాఠంలో ఇంత క్రితం చెప్పుకున్నాం. ఆ చెప్పిన ప్రతి కూడా ఈ పదానికి ఈ అర్థాన్ని కూడా వాళ్ళకి చెప్పారు. అంటే అయ్యా దాన్ని పక్కకు పెడదాం. లంకకు వెళ్ళినటువంటి హనుమంతుడు లంక నగరాన్ని గాని అక్కడున్న వాళ్ళని గాని అద్భుతంగా పొగిడాడు. ఆహా, వేదపారాయణాలు జరుగుతూ ఉన్నాయి, సువర్ణంతో ఉన్నటువంటి భవనాలు ఉన్నవి, ఐశ్వర్యంతో తులతూగుతున్నది అని లంకను అద్భుతంగా పొగుడుతాడు. అంటే ఇక్కడ రావణుణ్ణి ఎక్కడ కూడా కించపరచలే అతను. రావణుడు గొప్ప మేధావి. అంటే ఏమిటి అర్థం? ఒకే ఒక్క దుర్గుణంతో రావణుడు గాని దుర్యోధనుడు గాని మరొక హిరణ్యకశిపుడు గాని మరొకడు గాని ఒక్క దుర్గుణంతో వాళ్ళు చెడిపోయినారు తప్ప మిగతావన్నీ కూడా సద్గుణాలే. రావణుడు నిత్యము శివారాధన చేసేటటువంటి వాడు, వేదపారాయణం చేసేవాడు, చక్కగా వేదాన్ని రక్షిస్తున్నటువంటి వాడు, ఎక్కడ అతని యొక్క దోషం లేదు. కానీ ఒక దుర్గుణాన్ని చూపించడానికి అతన్ని దుర్మార్గుడిగా చిత్రించాలి. అలాగే ఇప్పుడు రాముని కాలంలో స్త్రీకరణ అనేది ఏకపత్ని వ్రతం, స్త్రీకరణ కృష్ణుడి కాలం ఏ రాక్షసుడి కథ తీసుకున్నా ఇదే కనిపిస్తుంది. అందుకే నేను లైఫ్ ఎక్స్టెన్షన్ అనేది మనం కూడా చేసుకుంటున్నాం. ఒక్కొక్కడు రోజుకు 2 ఇన్సులిన్ ఇంజక్షన్లు ఇచ్చుకొని లేదా మాత్రలు మింగి లేదా బీపీలు తగ్గించుకొని ఎన్ని చేస్తేనో మనం కొంతకాలం వరకు జీవిస్తాం. ఏవి లేవనుకుంటే జై పరమాత్మ వెంటనే వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇదంతా ఎక్స్టెన్షన్. రాక్షసులు చేసిన పని కూడా అదే. లైఫ్ ఎక్స్టెన్షన్కు మార్గాలు ఏంటివి అని ఎతికారు వాడు. పాపం శాస్త్ర పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో భాగమే పరమాత్మను కాదనడం అనేది ఒక భాగం అయిపోయింది. అది ఇప్పుడు మన డాక్టర్స్ అంతా కూడా పరమాత్మను కాదనటే అంటున్నారు. అలాగే నాస్తిక దర్శనాలు కూడా చాలా ఫేమసే కదా. అది అంతే కదా. సరే, విషయం చాలా దూరం పోయింది. బ్రహ్మ పరబ్రహ్మ అనబట్టి ఇదంతా వచ్చింది. జాబారి రాముడికి కూడా చెప్తారు కదా. రాముడి కాలంలోనే ఉన్నాడుగా జాబారి. అదే కదా అందరు మెచ్చుకునేది, అదే కదా గురించి. ధర్మం అనేది ఎప్పటిది అప్పుడే. ఆ ధర్మాన్ని ఇప్పుడు ఈ కాలం మన కన్నులతోటి, మన చెవులతోటి, మన మేధస్సుతోటి పూర్తిగా ఆలోచించలేదు. కాబట్టి సరే, కంక్లూజన్ లో నేను ఒక్క మాట చెప్తానయ్యా. మనకు ధర్మము సరిగ్గా తెలియాలి, ధర్మాన్ని సరిగ్గా బోధించాలి. ఈ 2 లేకపోతే మతం ధ్వంసం అయిపోతుంది. మొన్న ఒకడు మెసేజ్ పెట్టాడండి, 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు అన్నాడు. మీరు అందులో ఒక 1% దేవతల పేర్లు చెప్పండి, మేము మతం మార్చుకుంటాం అన్నాడు. నిజానికి అదొక చండాలమైన మాట. దానికి ఒక్కడు ఆన్సర్ చెప్పాడండి, 33 కోట్లు అంటే నీకు మొదటి సంస్కృతం నేర్చుకో, అర్థం తెలుసుకో. 33 వర్గాలుగా ఉన్నారు దేవతలు. దేవతలు అనేవాళ్ళు 33 వర్గాలు. వాళ్ళు అష్టవసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, ఇంద్రుడు, ప్రజాపతి, 33 అయినారు. ఇంతకు మించి దేవతలు వేరే వర్గంలో లేరు. అష్టవసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, ఇంద్ర, ప్రజాపతి, ఇది 33 వర్గాలు. దీంట్లో నుంచే వేరు దేవతలు వస్తారు. కాబట్టి ఇది తెలుసుకోకుండా 33 కోట్లట కదా అంటే ఏందది పిచ్చి ప్రశ్న. అంటే మనం చెప్పేవాళ్ళకు కూడా ఇప్పుడు ఇంత మహానుభావులు అనుకునే వాళ్లకు ఆ 33 కోట్లు మాకు కూడా తెలియదండి, ఎవరు చెప్పలేదు. ఇక్కడ మా నాన్న చెప్పలే, మా తాత చెప్పలే. మరి కంటిన్యూ మా నాన్న అన్నాడు 33 కోట్లు అన్నాడు కాబట్టి మేము కూడా 33 కోట్లు అంటున్నాం అంటే
దాన్ని సూక్ష్మం తెలుసుకోకుండా మనం ప్రచారం చేస్తున్నాం. అలాగే రాక్షసులను దేవతలను విభజించేటప్పుడు కూడా మనం ఇదే సరి అయినటువంటి భావన లేకపోవడం వల్ల ఈ అవతల వాడికి అవకాశం ఉంది మనను తిట్టడానికి, మనను మాట అనడానికి అవకాశం ఉంది. దానికి సరిగ్గా మనం చెప్పగలిగితే వాడిని నోరు మోయించగలుగుతాం అని నా భావన అండి. ఇప్పుడు కశ్యపుడు అనేది పశ్యక శబ్దం ఉందని తిరిగేస్తే వచ్చిందని చెప్తారు. పశ్యకుడు అనేది బ్రహ్మం పరమాత్మ ఏదన్నా అనుకోండి. మంచి ఆదిత్యులు, చెడ్డవాళ్ళు, దైత్యులు. దీన్ని చెప్పడానికి ఇదంతా కథ. ఈ కథలో ఎన్నో కల్పిత పురాణాలు, కల్పిత కథలు అసలు ఎన్నో వచ్చేసినాయి. రెండు మతాల మధ్య ప్రజాపతి రెండు మతాల మధ్య ప్రజాపతి రెండు మతాల మధ్య అసలు చర్చ జరగాల్సింది పురాణాల మీద కాదు. పురాణాలు అన్నిట్లోనూ అట్లాగే ఉంటాయి, ఏ మతం అయినా అంతే. కాబట్టి ఫిలాసఫీని చర్చించాలి కానీ పురాణాలను బట్టి చర్చిస్తే ఏ మతం గొప్పదవదు. ఇది మనోళ్ళు సింబాలిక్ గా చెప్తారు. అదే పురాణాన్ని ఎసెన్స్ గా తీసుకోవాలి కానీ స్టోరీగా కాదు. నిజం చెప్తే వాళ్ళకి నిజం చెప్పరాదు. పురాణాలలో తీసుకోవాల్సిన ఎసెన్స్ కానీ స్టోరీ కాదు. కాకుండా శైలజ ఇలాగే కంటిన్యూ చేస్తానంటే నేను ఇంకో విషయం కూడా చెప్తాను. ఆపేస్తా అంటే వేరే విషయం కానీ ఇప్పుడు ఒక గ్రహాల యొక్క పుట్టుకలు కూడా మన వాళ్ళు పురాణాలాగా రాశారు. అదే చంద్రుడికి బుధుడు పుట్టినట్టు, అది తార ద్వారా పుట్టినట్టు, తారా శశాంకం అని మనం చదువుకున్నాం. అదొక బూతు నాటిక. గురువు గారు ఎక్కడో హోమం యాగం చేయడానికి వెళుతూ నా కుమారుగా చూసుకోమని చంద్రుడిని అప్పచెప్తే నా కుమారుగా అనే దానికి అర్థం మార్చి నాకు మారుగా అని చూసుకోమన్నాడు అని చెప్పి ఆ తార పిలిచినట్టు అక్కడ బుధుడు పుట్టినట్టు చెప్తాడు. ఇది గ్రహం యొక్క పుట్టుక. ఇది బుధ గ్రహం యొక్క ఆవిర్భావాన్ని చెప్పడం వాడి ఉద్దేశం. దాంట్లో ఉన్నటువంటి సైన్స్ మనం పక్కకు పడేసి చంద్రుడు, తార, గురువు, బుధుడు ఈ క్యారెక్టర్స్ చూడగానే మనకేమనిపిస్తుంది? ఒక అసహ్యమైనటువంటి భావం ఏర్పడుతుంది. నిజానికి అక్కడ ఒక గ్రహం పుట్టింది. అందుకోసమే మన వాళ్ళు గ్రహాలలో కూడా తండ్రి కొడుకులుగా ఉన్నటువంటి గ్రహాలు ఏవైనా సరే శత్రువులుగా చెప్తాం. సూర్యుడికి శని శత్రువు, అలాగే చంద్రుడికి బుధుడి శత్రువు. చంద్రుడికి శత్రువులు అంటే ఎవరు లేరు, బుధుడికి గురువు శత్రువు. ఈ ఎందుకు వచ్చింది శత్రుత్వం అంటే విభిన్న దృక్కోణంలో ఉండడం వల్ల వాళ్ళు శత్రువులుగా వాళ్ళ భావాలు కనిపిస్తాయి. ఇది జ్యోతిషంలో ఉన్నటువంటి భాగం. ఇది నిజంగా మరి తెలియకపోయిన వాడు ఏమంటాడు? ఇవో మీ పురాణాలు ఇట్టుందా అంటాడు. కొన్ని ఉంటాయి, కొన్ని నిజాలు ఉన్నాయి, బాగా అబద్ధాలు ఉన్నాయి. ఇంత కాదు, మొత్తం ప్రతిదీ సైన్స్. సైన్స్ వాళ్ళు కోడ్ పద్ధతిలో రాశారు. ఆ కోడ్ అర్థమైతేనే మనకు అర్థమవుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కోడ్ రాస్తే మీకు C++ అర్థమైద్దా? అర్థం కాదు, భూత అయిద్దా? పురాణాలు నమ్మదగ్గ కాదు సార్. ఇప్పుడు అవి అదంతా సైన్స్ అండి. దాన్ని అర్థం చేసుకో. దాంట్లో ఒక క్లూ ఉంటది. ప్రతి దాంట్లో ఒక క్లూ ఉంటది. చరిత్ర ఉన్నది. అయ్యా మార్కండేయుడి చరిత్ర మీరు ఏం చెప్తారు? మార్కండేయుడు శివలింగాన్ని కావలించుకుంటే యముడు అతను వస్తే యముడిని శివుడు కొడతాడు. ఏందండి ఇది ఎట్లా కొడతాడు? మృత్యువుని కొడతాడా? అంటే ఎవరైతే పరమాత్మకు అతి దగ్గరగా వస్తారో, పరమాత్మలో ఏకమవుతారో అప్పుడు మృత్యు ఏం చేయలేదు. అందుకే అతను చిరంజీవి అయినాడు. ఇది సూక్ష్మం. అందులో ఈ సూక్ష్మం తెలుసుకోవాలి మనం. నువ్వు ఎంత దూరంగా ఉండి భజిస్తే ఎంతసేపు భజించినా రోజు నిత్యం అభిషేకం చేస్తూనే ఉన్నాం. ఇది దూరంగా ఉండి పూజ చేయడమే. అంతరాత్మ పరమాత్మను ఏకీకృతం కావాలి. అది నీకు పరమాత్మ యొక్క నా రుద్రో రుద్రమర్చేతి అంటాం. మనం రుద్రులం కాకుండా రుద్రుడిని అర్చించడానికి మనకు అర్హతే లేదు. అంటే మన ప్రతి కణంలో రుద్రుడు రావాలి. అది మార్కండేయుడు చెప్పిన సూత్రం. ఇది పురాణాలు మీరు అదిగా నేను స్టడీ చేసేటప్పుడు అయ్యా ఇలాంటివి చెప్తే ఎన్నైనా లోకా సమస్త సుఖినో స్వస్తి. శుభరాత్రి అండి. ధన్యవాదాలు. నాకండి వారు ధన్యవాదాలు. శుభరాత్రి.
పెంచేసిన